గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, వాహనాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల వాహనాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడారు. ఆపద సమయంలో చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇందులో భాగంగానే బీసీసీఎల్ మరియు 29వ డివిజన్ కమిటీ ముందుకు రావడం అభినందనీయమని గల్లా మాధవి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు విజయవాడ వరద బాధితులకి పూర్తిగా ఒక లంక గ్రామానికి మన బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడు అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీఎల్ సోదరులందరూ కూడా ఈ రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 కుటుంబాలకి సరిపడా సరుకుల్ని ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి అవసరార్థం మేము ఎప్పుడు ముందే ఉంటాం. మా బీసీ సోదరీమణులు ఎప్పుడు కూడా సహాయార్థం ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటాము. ఇంకా మరిన్ని సహాయ సహకారాలు వరద బాధితులకు అందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాధవి గారి నాయకత్వం.